వసంత పంచమి చదువుల తల్లి సరస్వతీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని అందరికీ తెలిసిందే. పురాణాల ప్రకారం అయితే ఈ రోజున చేసే కొన్ని ప్రత్యేక ఆచారాలు మాటలు సరిగ్గా రాని పిల్లలకు లేదా స్పష్టంగా మాట్లాడలేక తడబడే వారికి అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తాయి. మన ధర్మశాస్త్రాలు మరియు పెద్దలు సూచించిన కొన్ని శక్తివంతమైన పరిష్కారాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి తేనెతో నాలుకపై బీజాక్షరం రాయడం అండి. ఇది వసంత పంచమి నాడు చేసే అత్యంత ముఖ్యమైన మరియు ప్రాచుర్యం పొందిన ఒక ప్రక్రియ అనమాట. అసలు ఏం చేయాలి అంటే ఒక వెండి పుల్లతోనైనా లేదా శుభ్రమైన దర్భ ఉంటుంది కదా, గడ్డి పరకతోనైనా సరే స్వచ్ఛమైన తేనెను తీసుకొని శిశువు లేదా పిల్లలన్నమాట, అంటే 11 రోజుల పిల్లల నుంచి ఏ పిల్లలకైనా కానీ, ఏ వయసు పిల్లలకైనా కానీ ఇది చేయొచ్చు అనమాట. అయితే ఆ పిల్లల నాలుకపై సరస్వతి బీజాక్షరమైన ఐం అని రాయాలన్నమాట. నెలల పిల్లలకి కాకుండా 1 సంవత్సరం తర్వాత పైబడిన పిల్లలందరికీ కూడా ఇలా అయితే చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే తేనె వాక్కును మధురంగా మారుస్తుందన్నమాట. బీజాక్షర నాలుకపై ఉన్న నాడులను ఉత్తేజింపచేసి వాక్శుద్ధిని అయితే ప్రసాదిస్తుంది. ఇది ఒకటి చేయాలి. అలాగే ఇంకో రెండవది ఏంటంటే ఘంటానాదం వినిపించడం అనమాట. అసలు ఎట్లా చేయాలి అంటే పూజ సమయంలో గంటను మోగిస్తూ ఆ శబ్దాన్ని పిల్లలు శ్రద్ధగా వినేలా చేయాలి. వీలైతే చిన్న పిల్లల చేత కూడా గంట కొట్టించాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఫలితం ఏంటంటే గంట నుంచి వచ్చే ఓంకార నాదం ఉంటుంది కదా, అది మెదడులోని మాటలకు సంబంధించిన కేంద్రాలను ప్రేరేపిస్తుందన్నమాట. అందుకే తడబడే పిల్లల్లో లేదా ఏకాగ్రత పెరగాలి అని కోరుకునే పిల్లల్లో లేదా మాట స్పష్టంగా రావాలని కోరుకోవాలనే పిల్లల్లో ఇది చాలా సహకరిస్తుంది. అలాగే సరస్వతి సూక్తం లేదా ఐం మంత్ర జపం ఈరోజు పిల్లలతో చేయించాలి. ఎలా అంటే ఇప్పుడు మాటలు రాని పిల్లలైనా లేదా తడబడుతూ ఉన్న పిల్లలు ఉంటారు కదా, లేదా 2 to 3 years పిల్లలకి మాటలు వచ్చే సమయం కదా, ఆ టైంలో తల్లిదండ్రులు ఆ పిల్లలను వారిని ఒడిలో కూర్చోబెట్టుకోవాలి. తర్వాత సరస్వతీదేవి ముందు ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని అయితే 108 సార్లు అయితే పిల్లలతో జపించాలన్నమాట. వాళ్ళు తడబడుతూ ఉన్నా సరే ఈ మంత్రాన్ని అయితే జపించాలి. అలాగే ఈ మంత్రశక్తి పిల్లలకు చేరల సంకల్పం చెప్పుకోవాలన్నమాట. మాట్లాడలేదు కదా పిల్లలు, సో తల్లిదండ్రులు పలికిన ఆ శబ్దమే పిల్లల చెవికి చేరేలా చేయాలి. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మంత్ర ఉచ్చారణ వల్ల కలిగే ప్రకంపనలలో పిల్లల అంతరాత్మను మేల్కొల్పుతాయన్నమాట. ఇంకా చేయాల్సిన 4వ పని ఏంటంటే శంఖతీర్థం పఠించడం అనమాట. అంటే సరస్వతి పూజలో ఒక శంఖాన్ని అయితే ఉంచాలి ముందే, పూజ స్టార్ట్ అవ్వకముందే. అందులో కొంచెం నీరు నింపి పూజ చేయాలి. పూజ ముగిసిన తర్వాత శంఖంలోని నీటి ఉంటుంది కదా, ఆ తీర్థంని పిల్లలకి తాగించాలి. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి అంటే ఆయుర్వేదం మరియు ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అయితే శంఖం నుంచి వచ్చిన తీర్థం తాగడం వల్ల గొంతులో ఉన్న దోషాలన్నీ తొలగి కంఠస్వరం గంభీరంగా స్పష్టంగా మారుతుందంట. అందుకని ఈ పరిష్కారం కూడా చేయాలి. అలాగే 5వ పరిష్కారం పిల్లలతో చేయించాల్సినది ఏమిటి అంటే వయసులో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వచనం నేర్పించడం అనమాట. అంటే ఎలా అంటే పిల్లలు తడబడే పిల్లలు ఉంటారు కదా, మాటలు తడబడే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ చేత ఈరోజు చిన్న చిన్న నాలుక తిరిగే పదాలనైతే వాళ్ళకి పఠించాలన్నమాట. లేదా సులభమైన శ్లోకాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి నెమ్మదిగా పిల్లలతో పలికించాలి. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే ఇది పిల్లలకు మానసిక ధైర్యాన్ని అనేది ఇస్తుందన్నమాట. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల తమకు మాటలు వస్తాయనే ఆత్మవిశ్వాసం కూడా పిల్లల్లో పెరుగుతుంది. ఇంతేకాకుండా వసంత పంచమి రోజున వస వాడడం అనేది మరియు ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కూడా ఒక విశేషమైన ఆచారం అన్నమాట. చూద్దాం ఇప్పుడు దాని గురించి. ముఖ్యంగా మాటలు రాని పిల్లలకు, అలాగే తోపుడు మాట్లాడుతూ ఉంటారు కదా, స్పష్టంగా మాట్లాడలేని పిల్లలకు కూడా, లేదా ఎవరికైనా పిల్లలకి జ్ఞాపశక్తి పెరగాలనుకుంటే వారికి ఈ రోజున వసను ఉపయోగించడం అన్నమాట. ఇది చాలా శుభప్రదంగా భావిస్తారన్నమాట. ఈ వసంత పంచమి రోజున వసను వాడడం. అయితే వసంత పంచమి రోజున అసలు వసను ఎందుకు వాడాలి, మరి దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వసను అసలు ఎట్లా ఉపయోగించాలంటే ఫస్ట్ వసకొమ్మ ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది బయట, అది తీసుకొని రావాలి. దాన్ని అరగతీయాలన్నమాట. మనం గంతం అరగతీసినట్టు ఒక శుభ్రమైన పీట మీద లేదా సానరాయి మీద కొంచెం నీరు లేదా తేనె వేసి ఒక కొమ్ముని అయితే కొంచెం కొంచెంగా అరగతీయాలి. అలా సరస్వతి పూజలో ఉంచాలన్నమాట. ఆ తీసిన ఆ వసను, ఆ అరగదీసిన వసగంధాన్ని ఉంటుంది కదా, అది సరస్వతి పాదాల చింత ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత దాన్ని పిల్లలకు పఠించాలి. పూజ పూర్తయ్యాక ఆ వసగంధాన్ని పిల్లల నాలుకపై ఒక చుక్క వేయాలన్నమాట. దీనిని వసపోయడం అని అంటారనమాట.
వసపోయడం మామూలుగా అయితే అందరికీ తెలిసింది. పిల్లలు పుట్టిన తర్వాత 11 రోజులకైతే వసపోస్తారు కదా, సో అదే విధంగా అన్నమాట. అయితే డైరెక్ట్గా వసపోయకుండా పైన చెప్పినట్లుగా తేనెతో కలిపి వసగంధంతో పిల్లల నాలుకపై ఐం అనే బీజాక్షరం రాయడం ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్పారనమాట. అలాగే వస వాడడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో చూద్దామా. వసకు ఉగ్రగంధి అని పేరు అనమాట. ఇది గొంతులోని కఫాన్ని తొలగించి స్వరపేటికను శుద్ధి చేస్తుందన్నమాట. దీనివల్ల మాటలు అనేవి స్పష్టంగా వస్తాయి. అలాగే మేధాశక్తి కూడా పెరుగుతుంది. ఆయుర్వేద ప్రకారం వస ఒక గొప్ప మేధా రసాయనం అన్నమాట. అంటే ఇది మెదడు పనితీరును మెరుగుపరిచి గ్రహ్యాశక్తిని అంటే అర్థం చేసుకునే శక్తిని అయితే పెంచుతుంది. అలాగే చదువుకునే పిల్లలు ఉంటారు కదా, చదువుకునే పిల్లలకు వసను ఈ రోజున ఇవ్వడం వల్ల వారు చదివిన విషయాలను త్వరగా గుర్తుంచుకోగలుగుతారు. అందుకే వసను సరస్వతి మూలిక అని పిలుస్తారనమాట. అలాగే మన పురాణ ఆయుర్వేద నేపథ్యం ఆయుర్వేద ప్రకారం కూడా చూసుకుంటే సుశ్రుత సంహిత, చరక సంహిత వంటి గ్రంథాల్లో కూడా వసను జ్ఞాపశక్తిని పెంచే ఔషధంగా కూడా పేర్కొన్నారనమాట. అంత గొప్పదన్నమాట ఈ వస. సో ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూసుకుంటే వసంత పంచమి నాడు ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల ఈ మూలిక పనితీరు అనేది మరింత ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. అయితే ఈ వసను ఎంత మోతాదులో తీసుకోవాలో చూద్దాము. వసను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలండి. ఒక చుక్క లేదా ఒక చిన్ని పిసరంత మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ వాడితే ఏమవుతుందంటే వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది కనుక చాలా తక్కువగానే తీసుకోవాలి. అలాగే మార్కెట్లో దొరికే కలుషితమైన వస కంటే నాణ్యమైన వస కొమ్మను తెచ్చుకొని ఇంట్లో అరగ తీసుకోవడం మంచిదన్నమాట. అయితే వయసు వచ్చేసి మరీ చిన్న శిశువులకు 6 నెలల లోపు ఇచ్చేవారికైతే కొంచెం ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకొని ఇవ్వడం మంచిదన్నమాట. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఆరాధిస్తూ ఈ చిన్న ఆయుర్వేద ప్రక్రియలను చేయడం వల్ల పిల్లలకు విద్య, బుద్ధి, వాక్పటిమ లభిస్తాయని నమ్ముతారు. అలాగే మన గ్రంథాల ప్రకారం సరస్వతి దేవిని వాగ్దేవి అంటే మాటలకు అధిపతి దేవి అని అంటారనమాట. వసంత పంచమి రోజున బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిని చల్లి సృష్టిని చైతన్యవంతం చేసినప్పుడు సరస్వతి దేవి వీణ వాయిస్తూ ఆవిర్భవించింది. ఆ వీణానాదం వల్లే మూగవారైన జీవులకు కూడా మాటలు వచ్చాయని పురాణాలు చెప్తున్నాయి. కనుక ఆధ్యాత్మిక ప్రయత్నాలతో పాటు మాటల సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రం స్పీచ్ థెరపీ వంటి వైద్య సహాయం తీసుకోవడం కూడా చాలా అవసరము. దైవ బలమే కాక మన మానవ ప్రయత్నం కూడా తోడైందనుకో దాని ఫలితం త్వరగా లభిస్తుందన్నమాట. అందుకే ఇటువంటి ప్రయత్నాలు అయితే చేయడం మంచిది. వసంత పంచమి రోజున ఈ పద్ధతులను పాటిస్తే మీ పిల్లలకు వాక్కులో అద్భుతమైన మార్పులు అయితే గమనించవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.